మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. ఊరుకొండ మండలం ఏదైతే ఇక్కడ సూర్యలత స్పిన్నింగ్ మిల్లు దగ్గర ఇక్కడ కార్మికులు 5 రోజుల నుండి వేతనాల కోసం సుదీర్ఘంగా వాళ్ళు సమ్మెకు దిగారు. సో ఎందుకు ఇలా వరకు కూడా ఇక్కడ మేనేజ్మెంట్ అనేది వాళ్ళకు స్పందించలేకపోతుంది. దాదాపుగా వాళ్ళు 10 నుంచి 15 ఏళ్ల నుంచి కూడా కార్మికులు ఇక్కడ జాబ్ చేస్తూ వస్తున్నారు. క్రమక్రమంగా శాలరీ పెరగాల్సిన సమయంలో కూడా ఇక్కడ వాళ్ళకు కనీస వేతనం కూడా వాళ్ళకు చెల్లించక అవస్థలు పడుతున్న సందర్భంలో 5వ రోజుకు చేరుకుంది. ఇక్కడ మనకు కొందరు నాయకులు ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా చెప్పండి, 5 రోజుల నుంచి జరుగుతున్న ఈ సమ్మెను కనీస వేతనాలను పెంచాలనే డిమాండ్తో ఈ రోజు కూడా మీరు ఇక్కడ చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ సమస్యలు ఏంటి? ఈ రోజు సూర్యలత స్పిన్నింగ్ కాటన్ మిల్ లో కార్మికులు మొత్తం విధులు బహిష్కరించి సమ్మె చేస్తా ఉన్నారు. కనీసం ఇప్పటికీ 5వ రోజు. యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ వారి సమస్యలు పట్టించుకొని వాళ్ళకు ఒక క్లారిటీగా వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఈ రోజు వేతనాలు అంటే చాలా కాలం నుంచి దాదాపు 6 సంవత్సరాల పైన అయింది, ఇప్పటికి కూడా పెంచడం లేదు. అంటే ఈ సీనియర్ ఒక 15-16 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా 5,500 మాత్రమే డైలీ ఇస్తున్నారు. అదే విధంగా క్యాజువల్ లీవ్స్ లేవు. తర్వాత వీక్లీ ఆఫ్లు ఇచ్చినా కూడా దానికి వేతనం కట్టి ఇవ్వడం లేదు. వీక్లీ ఒకటి ఆఫ్ ఇచ్చినా కూడా. కాబట్టి ఈ రోజు మేము సిఐటిగా ఇక్కడికి చేరుకొని వాళ్ళ కార్మికులకు మద్దతు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 700-750 మంది పనిచేస్తా ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఒరిస్సా కావచ్చు, తర్వాత బీహార్ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పాపం పొట్ట చేత పట్టుకొని వచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కనీసం ఈ రోజు భార్య భర్త 2 పిల్లలు జీవించాలంటే ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఒక కనీసం 26,000 ఇవ్వాలి కనీస వేతనం అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ యాజమాన్యం శ్రమ దోపిడీకి పాల్పడతా ఉన్నది. ఇక్కడ 700 మంది పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి అంటే సెలవులు కానీ, పండుగ సెలవులు కానీ, లేదా వీక్లీ ఆఫ్లు కానీ వేతనంతో కూడినటువంటి ఇవ్వాలి. ఓటీ చేయించుకున్నా కూడా డబల్ ఇవ్వటం లేదు. కాబట్టి ఈ రోజు మేము సిఐటిగా కార్మికులకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వీరి పోరాటానికి మేము కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం. వెంబడే యాజమాన్యం దిగి రావాలి. దిగి వచ్చి వాళ్ళకు కనీసం ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ రోజు విద్య, వైద్యం, అదేవిధంగా ఆరోగ్యం వాళ్ళు తింటున్నది ఏంటంటే తిండి పెట్టి పనిచేయండి అనేటటువంటి పద్ధతిలో ఉంది తప్ప ఈ రోజు ఒక మనిషి బతకాలంటే 200-300 అవుతుంది. ఆ కుటుంబం 300, కొత్త వాళ్ళకు 300-200 కూడా ఇస్తున్నారని తెలిసింది. ఈ 200-300 తోటి వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు ఏంది, వాళ్ళ ఆరోగ్యాలు ఏంది, వాళ్ళ స్కూల్ ఫీజులు ఏంది, ఎట్లా జీవిస్తారని చెప్పేసి. కాబట్టి యాజమాన్యం ఈ రోజు మొండిగా వ్యవహరించకుండా దిగి రావాలి. కనీస వేతన జీవో ప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి, ప్రధానంగా ఇప్పటి వరకు మీరు కార్మికుల దగ్గర అడిగి తెలుసుకున్న విషయాలు ఏంది? యాజమాన్యం ఎలా వీళ్ళకు స్పందిస్తుంది? దాదాపుగా వాళ్ళు ఇచ్చే సాలరీతో 4 బతకాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో పొట్టా పట్టుకొని ఇంత దూరం వచ్చేస్తే అన్ని వాళ్ళు కొనుక్కొని ఉండాల్సిన ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఎలా చూస్తారండి మీరు? ఈరోజు సూర్యలత కొత్త కాటన్ మిల్లు సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల శిబిరానికి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున సందర్శించడం జరిగింది. వారితో మాట్లాడినాం. అయితే కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్న ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలను అమలు చేయాల్సినటువంటి యాజమాన్యం కానీ, అధికార యంత్రాంగం కానీ స్పందించకుండా గత 5 రోజుల నుంచి ఇక్కడ సమ్మె చేస్తుంటే వాళ్ళు వేసుకున్నటువంటి టెంటును తొలగించాడు. కనీసమైనటువంటి నిరసన చేసుకోవాలంటే ఎండకు నిలబడలేరు కదా. ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, తర్వాత సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులు ఉన్నారు. శ్రమ దోపిడీ చేసి అంటే వాళ్ళ నరాలను దారాలుగా మలిసి పత్తి మిల్లులను నడుపుతారు కార్మికులు. అది గమనించకుండా శ్రమ దోపిడీ చేసుకొని కోట్ల రూపాయలు యాజమాన్యం పోగేసుకుంటూ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. యాజమాన్యం వెంటనే స్పందించాలి, చర్చలకు రావాలి. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ న్యాయమైనటువంటి డిమాండ్స్ పరిష్కారం దిశగా యాజమాన్యం ఆలోచించాలి. లేదంటే మిగతా కార్మిక సంఘాలను, ప్రజా సంఘాలను, రాజకీయ పక్ష పార్టీలను కలుపుకొని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. వెంటనే ప్రభుత్వం యాజమాన్యం స్పందించాలి. యూనియన్ పెట్టుకున్నటువంటి కనీసమైనటువంటి హక్కు ఉండాలి కార్మికుడు. తనకు బాధ కలిగితే ఇంతమంది 800 మంది కార్మికులు పోయి యాజమాన్యంతో మాట్లాడలేరు. కాబట్టి వాళ్లకు కార్మిక సంఘం పెట్టుకున్నటువంటి అవకాశం కల్పించాలి. యూనియన్ ఏర్పాటు చేసుకోవాలి. యూనియన్ ఏర్పాటు చేసుకుంటే 4 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తుంది,
వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటుంది. కార్మికుల సమస్యల మీద ఆ పరిష్కారము వాళ్ళ వేతనాలు పెంచడానికి కోసం ఒప్పందం చేసుకుంటుంది. ఆ రకంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతుంది. ఆ దిశగా లేకుండా ఎట్టి చాకిరి అంటే కూలోళ్ళు అంటే అసంఘటిత కార్మికులు ఏదైతే మేస్త్రి పని పొలాల్లో పనిచేసే అసంఘటిత కార్మికులు ఎలా పనిచేస్తున్నారో ఈ గుర్తింపు పొందినటువంటి సంఘం ఉండాల్సినటువంటి ఈ యొక్క మిల్లులో అసంఘటిత కార్మికుల్లాగా వెట్టి చాకిరి చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. యజమాన్యం స్పందించాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఆ యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి యజమాన్యం కూడా సహకరించాలని కోరుకుంటూ కార్మికులు నిరసన కూడా తెలుపుకోవడానికి అవకాశం లేకుండా ఇక్కడ టెంట్ను కూడా తొలగించడము, అంటే కార్మిక సంఘాలు కావచ్చు, కార్మికులు కావచ్చు, వాళ్ళు దాదాపుగా ఇంత కంపెనీలో ఇంత సుదీర్ఘంగా పనిచేస్తూ వస్తున్న వాళ్ళ మాకు వేతనం పెంచని అడిగితే ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కార్మికులు ఉంటున్నారు. ఎట్లా వస్తారు సార్? వాస్తవంగా 17 సంవత్సరాల నుండి సూర్యలత స్పిన్నింగ్ మిల్ నడుస్తూ ఉంది. దీంట్లో 700 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. 300 మంది పర్మనెంట్ ఉన్నారు. మిగతా 400 మంది డైలీ లేబర్గా పనిచేస్తూ ఉన్నారు. అందరు కలిసి 700 మంది ఇవాళ 5 రోజుల నుండి సమ్మెలో కూర్చుంటున్నారు. ప్రధాన సమస్య ఏంటంటే ధరలకు అనుకూలంగా మా వేతనాలు పెంచాలి, మొదటి డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే మాకు సంఘం పెట్టుకోనికి అవకాశం ఇవ్వాలి. అన్ని కంపెనీల మాదిరిగా ప్రభుత్వ చట్టాల ప్రకారంగా సంఘం పెట్టుకోనికి అవకాశం ఇవ్వాలి. మూడో అంశం ఏంటంటే పని భారం తగ్గించాలి. యంత్రాలు స్పీడ్గా నడిచే కొత్త సాంకేతిక యంత్రాలు వచ్చాయి కాబట్టి పని భారం తగ్గించకపోతే ఆ యంత్రాల స్పీడ్ తగ్గుకోవడం చాలా కష్టం. స్పీడ్ తగ్గకపోతే జీతం కట్ అవుతుంది. వీళ్ళ స్పీడ్కు మూవ్ కాకపోతే జీతం వెంటనే షరతుల ప్రకారం కట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జీతాలు వచ్చినవి కూడా తగ్గుతున్నాయి. కాబట్టి జీతాలు పెరిగినా అనుకున్న దాంట్లో కూడా పని చేసినా కూడా డ్యూటీ అదనంగా డ్యూటీ చేసినా కానీ ఓటీ చేసినప్పటికి కూడా జీతాలు తగ్గడానికి కారణం ఏంటంటే ఆ స్పీడ్ను యంత్రాలను తట్టుకోకపోవడం అనేది. దాన్ని తగ్గించి సూచిస్తున్నారు. మీరు మీ టైం ప్రకారం చేయలేదు కాబట్టి మూవ్ అవుతుందని. రోబో ఉదాహరణకు రోబోకు ఒక నట్టు ఒక యంత్రం ఫిట్ చేయాలన్నా 9.3 నిమిషాల టైం ఉంటుంది అంతర్జాతీయ లేబర్ ప్రకారంగా. రోబోకి ఇస్తారు. రోబో అంటే యంత్రంతో నడిచేది. కానీ మనిషికి మాత్రం అదే నట్టును ఫిట్ చేయాలంటే 9 నిమిషాలే ఇస్తున్నారు. ఈ 9 నిమిషాల్లో నువ్వు లేదు కాబట్టి జీతం కట్ చేస్తున్నారు. ఇది అన్యాయమో. కాబట్టి పనికి అనుకూలంగా సమాన వేతనం ఇవ్వాలి అనేది ప్రధానంగా ధరలకు అనుకూలంగా ఇవ్వాలి. అసలు వేతనాలలో ముఖ్యంగా కుటుంబం అంటే 4 సభ్యులు, 6 మంది ఉంటారు కుటుంబంలో, తల్లి తండ్రి పిల్లలు 2 పిల్లలు. ఈ 6 మంది కుటుంబానికి తిండి ఎంత అవుతుంది, వేతనం ఎంత పడుతుందంటే మేము లెక్కేస్తే ఇప్పుడు అడిగితే 300 పడుతుంది రోజుకు. పైన బయట లేబర్గా ఎక్కడ పోయినా 500, 800, 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 300తో కాలం గడచడం చాలా కష్టం. బట్టలేంది, భోజనం ఏంది, చదివేంది, ఆరోగ్యం ఏంది, ఇవన్నిటి తట్టుకోలేక జీతాలు లేక అసంతృప్తితో బయటపడ్డారు. ఎవ్వరు నాయకత్వం లేకుండా వాళ్ళ అసంతృప్తే వాళ్ళ సమస్యలు ఇవాళ బయట వేసింది. కాబట్టి తప్పకుండా వేతనం పెంచాలి. అది కూడా కోర్టు ఇచ్చిన తీర్పు 26,000 ఇవ్వాలి నెలకు. కానీ వాళ్ళు ఇచ్చింది 12,000, 10,000, 9,000. అసలు సమాన వేతనం లేదు. ఒకే సర్వీసులో ఉన్నోళ్ళకు 17 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకు ఒక ఆయనకు తక్కువ జీతం, ఒక ఆయనకి ఎక్కువ జీతం ఇస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇది డిమాండ్. సార్ 5 రోజుల నుంచి ఈ సమ్మె కొనసాగిస్తున్నారు కదా, ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న యజమానం ఇప్పుడు దిగి రాలేదు. సో వీళ్ళు ఇంకొక 5 రోజులు ఇట్లాగే చేస్తున్నా వాళ్ళు సరే ఆ కడుపు మారి వాళ్ళే వచ్చి మళ్ళీ విధిలోకి హాజరవుతారని ఒక దాంతో ఉండొచ్చు. సో ఫర్దర్గా మీ ఆలోచన ఎలా ఉండొచ్చు, కార్మికుల ఆలోచన ఎలా ఉంటుంది? మీరు అన్న మాట వాస్తవంగా పాలకులు యజమాన్యం కుమ్మక్కైతారు. దాంట్లో భాగమే ఇవాళ టెంట్ను తీసేసి దీన్ని భగ్నం చేయాలనుకొని చేశారు. పాలకుల స్వభావం వీళ్ళ స్వభావం ఒకటిగా ఉంటుంది. వాళ్ళకు అండగా వీళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళకి చందాలు ఇస్తారు కాబట్టి పాలకులు శ్రామికుల పక్షాన ఉండరు, కోర్టు పక్షాన కూడా లేరు. వాళ్ళకే మద్దతు ఇస్తారు, నిర్వీర్యం చేయనిక చూస్తారు. గత అనుభవాలు రాష్ట్రాల్లో చూస్తే శాంసంగ్ అనే కంపెనీ తమిళనాడులో 37 రోజులు సమ్మె చేసింది. సంఘం పెట్టుకోనికి అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వాలు దిగొచ్చినాయి. కలెక్టర్ కూడా భయపెట్టించిండు. అరెస్టులు చేసిన 640 మందిని అరెస్టు చేశారు, జైల్లో పెట్టిండ్రు. అయినా చెక్కు చేరని కార్మికులు వాళ్ళ పొట్ట కోసం తెగించి పనిచేసే శక్తి కార్మికులకు అనివార్యంగా ఉంటుంది. వాళ్ళు కొనసాగించారు.
తప్పని పరిస్థితి సంఘం పెట్టుకోనికి అవకాశం దొరికింది, జీతాలు పెంచిండ్రు. ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో మనకు కనబడుతుంది సామ్సంగ్ కంపెనీ, టీవీలు ఉత్పత్తి చేసేది, మన ఫ్రిడ్జ్లు ఉత్పత్తి చేసే కంపెనీ. ఇవాళ దక్షిణ కొరియా కంపెనీ భారతదేశంలో పనిచేస్తున్నాయి. కోట్ల రూపాయలు శ్రమ దోపిడీ చేసి ఇతర దేశాలలో ఉత్పత్తి చేసిన సరుకులు ఎగుమతి చేసుకొని కోట్లు గడిస్తున్న యజమాన్యం. వాళ్ళకి ఆ బలం ఉంటది, కానీ శ్రామిక శక్తికి మించిన బలం ఉండదు యజమానులకు. వీడు ఉత్పత్తి చేయకుండా వానికి పుట్టగడదు, వానికి లాభాలు రావు. వీళ్ళ పట్టుదల చనిపోనిక సిద్ధమవుతారు. అందుకని మార్క్ చెప్పాడు, పోరాడితే పోయేది ఏం లేదో బానిస సంఖ్యలు తప్ప అన్నాడు కార్ల్ మార్క్స్. దానికి సిద్ధమై ఉంటారు కార్మికులు సహసిద్ధంగా. దానికి పూర్తిగా మద్దతుగా ఎన్ని రోజులు వాళ్ళ పట్టుదల ఉంటుందో వాళ్ళకు అవగాహన చేయించి చైతన్యం చేయించి ఈడ సంఘం పెట్టుకునే వరకు మా మద్దతు, సిఐటి మద్దతు, ప్రజా సంఘాల మద్దతు, వివిధ పార్టీలతో మద్దతు తీసుకొని పోరాడానికి అవకాశం చేస్తాం, చేసి తిరుగుతాం. అసలు కథ ఎన్నడో 20 ఏళ్ల క్రితం కంపెనీ పెడితే, కాటన్ మిల్ స్పిన్నింగ్ పెడితే దాని పిల్ల 20 ఏళ్ళు 10 ఏళ్లలో కొత్త పిల్ల పుట్టింది. కొత్త పెద్ద కోటి లక్షలు ఉత్పత్తి చేసే పిల్ల పుట్టింది. కానీ వాళ్ళ పిల్లలు కాదు, 30 ఏళ్ళకే చనిపోతారు. ఎందుకు? వాళ్ళ ఆయు ప్రమాణం తగ్గిపోతుంది, వాళ్ళ వయసు తగ్గిపోతుంది, మందులు దొరకవు. కాబట్టి వాళ్ళ అసంతృప్తే ఇవాళ సమ్మెకు ఉంది. ఈ సమ్మె తప్పకుండా యజమాన్యం తోక ముడిచే వరకు, దిగి వచ్చే వరకు పోరాటానికి వాళ్ళ అంకిత భావంతో ఉన్నంత కాలం మా మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ, తప్పకుండా సంఘం పెట్టడానికి అవకాశం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వాళ్ళు సుప్రీంకోర్టు ప్రకారం 26,000 జీతం ఇవ్వాలి, అసమానత వేతనాలు తగ్గించాలి, సమాన వేతనాలు ఇవ్వాలని మా డిమాండ్. మీరు చెప్పండి, ఫైనల్ చివరిగా చెప్పండి. మిత్రులారా, ఈరోజు 5వ రోజు చేరుకున్నది కార్మికుల సమ్మె. కనీసం వీళ్ళ యొక్క బాగోగుల గురించి యాజమాన్యం పట్టించుకుంటలేదు. వాళ్ళకై వాళ్ళే ముందుకు వచ్చి కనీసం మేము ఎట్లా బతకాలి, మా ఆరోగ్యం ఏంటి, మా పిల్లలు ఏంటి, మా చదువులు ఏంటి, మా కనీసం మా ఇక్కడ ఎందుకు మేము చేస్తున్న సమ్మెకు స్పందన యాజమాన్యం చూస్తలేదు. ఇతర సామాజిక సంఘాలు కానీ ఇతర అనేక పోరాట సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క కోరిక చాలా న్యాయమైనటువంటిది. కార్మిక చట్టాలతో పాటు ఇవాళ కనీస వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టే చెప్పింది. కనీసం ఇవాళ 2 పిల్లలు భార్య బతకాలంటే 26,000 అవసరం ఉంది. మరి ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 వేతనం ఇస్తే వాళ్ళు కనీసం వాళ్ళ యొక్క ఆత్మకు తృప్తి అవుతుంది. కానీ అట్లాంటి చేయకుండా కంటి తూర్పు చర్య చేస్తే కరెక్ట్ కాదు. దీన్ని సంఘటితం చేసి అనేక కార్మిక సంఘాలు కూడగట్టి వాళ్ళ సమ్మె సక్సెస్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క డిమాండ్ నెరవేరే వరకు సిఐటిగా వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కూడా వీళ్ళకు మద్దతుకు వస్తా ఉన్నది. ఈ మద్దతుకు మేము ఎల్లవేళ తరపు నుండి పోరాటం చేయడానికి ముందుకు వస్తాం. ఇదండి, కార్మిక చట్టాలన్నీ వీళ్ళు తుంగలో దొక్కుతున్నారు. ఇలాంటి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఇదేంటి అని అడిగితే వాళ్ళని నిర్దాక్షిణంగా కూడా విధుల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికైనా చట్టాలు చెప్తున్నాయి, కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయి, కనీస వేతనం ఇవ్వాలి, పని గంటలు తగ్గించాలి, అన్ని రకాలుగా కార్మికులకి అవకాశాలు కల్పించాలి. ఏదైతే వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్, బీమాలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, ఇంకేదన్నా వాళ్ళకు స్కూల్ పిల్లలకు చాలా వరకు ఇలాంటి కొన్ని చట్టాలు ఉంటాయి. కానీ అవేవి కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఇలా అరకొర వేతనాలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెడుతూ దాదాపుగా ఉన్న పని వేళల కన్నా ఎక్కువ పని సమయం చేయించుకొని వాళ్ళని ఇట్లా రోడ్డుపాలు చేస్తున్నారు. సో ఇక్కడ ఇదండి సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో దాదాపు 5వ రోజుకు కొనసాగుతున్న కార్మికుల నిరసన కార్యక్రమం. సో మొత్తానికి ఇదాన్ని చూస్తున్నాను. మీటింగ్ న్యూస్ నేను కనుక్కుంటున్నాను. పని ఎక్కువ ఉంది సార్, పని తగ్గట్టు పైసలు పెంచాలి. మాకు అక్కడ పని తక్కువ ఉంది, అక్కడ 40 డ్రమ్ములు కడతారు, మేము ఇక్కడ 50 డ్రమ్ములు కడుతున్నాం. మా పని తగ్గట్టు పైసలు పెరగాలి. అక్కడ పెంచినాకనే ఇక్కడ పెంచుతామంటే కాదు సార్. ఇక్కడ ముందు పని ఉంది కాబట్టి పైసలు పెంచాలి. దానికి దీనికైతే మాకు సంబంధం కాదు సార్. ముందు మాకు పెంచిన తర్వాత అక్కడ నుంచి వర్కర్స్కి సంబంధం తీసుకోవాలి సార్. వారానికి ఒక చెల్లు ఉంటుంది సార్, 4 ఆఫ్లు అన్నీ ఉంటాయి సార్. ఆఫ్లు తీసుకుంటారు, లేని వాళ్ళంటే లెక్కగా చేస్తారు సార్. ఇంకా ఎవరన్నా पहले नाम बोलो, गाँव बोलो, प्रॉब्लम बोलो। मैं संजीव कुमार, स्टेट बिहार, डिस्ट्रिक्ट वैशाली। हम लोग का यही डिमांड है कि पेमेंट पूरा नहीं मिल रहा है, यानी 5 साल हो गया पेमेंट का बढ़े हुए, एक ही पेमेंट पे काम कर रहे हैं। हम लोग को डिमांड है पेमेंट बढ़ के मिले, पेमेंट के साथ एरियल मिले और महीने में 2 CL मिले। और मेन में मुद्दा ये है कि वर्कलोड भी कम होना, लीडर यूनियन होना, बस यही।
और जो पर्सनल है वो अपना लिख करके हम लोग दे देंगे। ऐसा ऐसा नोटिस कम से कम 10 सट गया, 10 नेता भी है, लेकिन आज 5 दिन से धरना पे हम लोग, कुछ भी नहीं हो रहा है। कंपनी लोग अगर आवाज उठाने वाले को दबा दे करके यानी धड़ा धमका करके बाहर निकाल देते हैं। सूर्यलता स्पिनिंग मिल का क्या डिमांड करें? सूर्यलता स्पिनिंग का यही डिमांड है, हम लोग का पेमेंट बढ़ के मिले। अभी मिल चालू करने के लिए तैयार है। 5 साल से पेमेंट बढ़ के नहीं मिल रहा है और ओटी का टाइम से ओटी का डबल पैसा भी नहीं है। ओवर टाइम का कोई पता ही नहीं चलता है कि क्या पैसा दे रहा है, नहीं स्लिप पे नहीं आ रहा है। और पेमेंट अपना मन से 16 तारीख को करते हैं। ये सब हमारे को 10 से पीछे ही चाहिए। पीएफ कर दिया, हाँ पीएफ कटते, ऐसा ही करते, लेकिन सुविधा इधर नहीं है, ना एम्बुलेंस है, ना कुछ भी नहीं है। अकाउंट नहीं दिया, पीएफ अकाउंट सब है, एम्बुलेंस यानी इमरजेंसी हेल्थ का कोई एम्बुलेंस कुछ नहीं है। कितने आदमी इधर का काम लगभग 600-700 होगा पूरा। मालिक बोल रहे हैं कि तुम लोग को जो करना है करो, हमारे बस का होगा तो करेंगे, नहीं तो मिल बंद करें। तो हम लोग भी चाह रहे हैं कि अपना वो डिमांड लिख करके साटे, फिर हम लोग भी चढ़ेंगे ड्यूटी पर, नहीं तो मिल अस्थायी रहेगा, बंद रहेगा। पूरा वर्कर का एक ही चैन है रे।